హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పెండింగ్ బకాయిలకి సంబంధించి 203 కోట్లు విడుదలండి. మిగిలినవి త్వరలో విడుదల చేస్తాం. అయినా చర్చలు విఫలం. సో మరి ఏమైంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మరోమారు చర్చలు విఫలమయ్యాయండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు. సో ఈ దృష్ట్యా నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వెల్లడించింది. ఆరోగ్యశ్రీ సిఇఓ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు జరిపిన చర్చలు మరోమారు విఫలమయ్యాయి. ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ మేరకు తెలిపింది. సో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 3 గంటల నుంచి 4 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. రెండోసారి జరిపిన చర్చలు కూడా అసంపూర్తిగా అయితే ముగిశాయి. ఆరోగ్యశ్రీ సిఇఓ 203 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. మరోవైపు 800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు కోరగా మొత్తం 1500 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అంచనా. సో నిధులు మంజూరు చేసే వరకు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కొనసాగిస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది. మరోవైపు తాము 203 కోట్ల బకాయిలు విడుదల చేసినట్టుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ తెలిపారు. మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించమన్నారు. సో ఇలా అయితే జరిగింది.